హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతము రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈ యొక్క రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీకి సంబంధించి తాజాగా ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగిందనమాట. ఇందిరమ్మ ఇండ్ల కోసం చాలామంది కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మీకు ఈ రెండవ విడత కింద ఇందిరమ్మ ఇల్లు గనక రాకపోయినట్లయితే తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. సో, మీకు ఇల్లు శాంక్షన్ కాకపోవడానికి గల ముఖ్య కారణాలు ఏంటి? ఇల్లు రావాలి అంటే ఏం చేయాలి? అలాగే ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి? ఇల్లు శాంక్షన్ అయిందా? లేదా? అని. సో, అప్లికేషన్ స్టేటస్ వద్ద పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తే ఇల్లు వస్తుందా? లేదా? ఒకవేళ ఇల్లు రాకపోతే ఏం చేయాలి? ఇలాగా అన్ని వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్‌లో అడగండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడ్డానికి వచ్చినటువంటి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి ఈ వీడియోను రీచ్ చేసేస్తుంది. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్‌గా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ప్రభుత్వము ఇప్పటికే మొదటి విడత కింద నియోజకవర్గానికి దాదాపుగా 3,500 ఇందిరమ్మ ఇండ్ల చొప్పున అర్హులైనటువంటి వాళ్లకు జారీ చేశారు. ఇక తాజాగా రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఈ రెండో విడత కింద ఇందిరమ్మ ఇల్లు అనేటువంటివి కొంతమందికి వస్తున్నాయి. కొంతమందికి శాంక్షన్ కావడం లేదనమాట. అయితే మీకు ఇల్లు రాకపోవడానికి గల ముఖ్య కారణాలు ఏంటి? ఏం చేస్తే ఇల్లు వస్తుంది? ఆన్‌లైన్ స్టేటస్‌లో ఏం చూపిస్తే ఇల్లు అనేది శాంక్షన్ అవుతుంది? సో, ఇలాగ మీకు యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్‌ని ఈ వీడియో ద్వారా అందజేస్తాను. దానికంటే ముందుగా మనకు దీనికి సంబంధించి లేటెస్ట్‌గా వచ్చినటువంటి అప్డేట్‌ని ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇండ్ల చొప్పునైతే మంజూరు చేస్తున్నట్లు ప్రతి పేదవాడికి ఇల్లు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారైతే చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా? ఈ యొక్క ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో 15 డివిజన్లకు సంబంధించి చివరి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని సోమవారం ఒక్కరోజే సుమారుగా 3,500 దరఖాస్తులకు పైగా వచ్చినట్లు తెలియజేస్తూ వచ్చారు. చివరి దరఖాస్తు స్వీకరించే వరకు తాను స్వయంగా ఇక్కడే ఉండి ప్రజల వినతులను స్వీకరిస్తానని తెలియజేస్తూ వచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో కూడుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమాన ప్రాధాన్యతతో అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఎదల సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. తొలి విడతలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి నేరుగా లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి నిధులను కూడా జమ చేశామని తెలియజేస్తూ వచ్చారు. ఇప్పుడు రెండవ విడతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మరొక 2,000 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. రాబోయే నెలలో రాబోయేటువంటి నెల రోజుల్లో పాలేరు నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతుందని ఇలాగా ఒక అప్డేట్ అయితే రావటం జరిగిందనమాట. సో, ప్రస్తుతం మనకు ఈ రెండో విడత కింద దాదాపుగా 2,000 ఇండ్లను ప్రతి నియోజకవర్గానికి పంపిణీ అనేది చేస్తారు. గతంలో 3,500 ఇళ్ల చొప్పున పంపిణీ చేశారు. ఇప్పుడు 2,000 ఇండ్ల చొప్పునైతే పంపిణీ చేస్తున్నారు. సో, అయితే మీకు గనక ఇంకా ఈ యొక్క రెండో విడత కింద ఇల్లు రాకపోయిందంటే, సో, మొదటి విడత కింద కావచ్చు, రెండో విడత కింద కావచ్చు, ఇంకా గనక రాకపోయినట్లయితే దానికి గల కారణాలేంటి? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టేటస్ చెక్ చేసుకోండి. ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన వెబ్‌సైట్‌లో. స్టేటస్ చెక్ చేసుకున్నాక మీకు అక్కడ డేటా చూపిస్తుంది మీ డేటా. ఎలా చెక్ చేసుకోవాలంటే ఇది సైటు. సో, ఇందులో ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్‌లోకి వచ్చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకునేసి దాన్ని క్లిక్ చేసేసుకొని ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకున్నాక సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ కావడం జరుగుతుందండి స్టేటస్. ఫస్ట్ మీ డేటా మొత్తం ఉంటుంది. దాని తర్వాత లిస్ట్ టైపు, రిమార్క్స్, అప్లికేషన్ స్టేటస్.
ఓకేనా. సో ఫస్ట్ మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారో చూసుకోండి. L1 లిస్ట్‌లో గనుక ఉన్నట్లయితే మీకు ఇల్లు ఎప్పటికి రాదనమాట. ఎందుకంటే L1 లిస్ట్‌లో వాళ్ళను ఎలాంటి వాళ్ళని చేర్చారంటే వాళ్ళకి సొంత స్థలము ఉంటుంది. సొంత ఇల్లు కూడా కలిగి ఉంటారు. అందువల్ల వాళ్ళని అటువంటి వాళ్ళందరినీ కూడా L1లో చేర్చారు కాబట్టి వాళ్ళకి రాదు. మోస్ట్‌లీ L2, L3 కేటగిరీల్లో ఉంటేనే ఓకేనా. సారీ, L3 కేటగిరీ వాళ్ళకైతే రాదనమాట. సో L3 కేటగిరీ అంటే సొంత ఇల్లు, సొంత స్థలం కలిగినటువంటి వాళ్ళని మాత్రమే దాంట్లో చేర్చారు. L1, L2 కేటగిరీలో గనక మీరు ఉన్నట్లయితే మీకు ఇల్లు అనేది తప్పకుండా శాంక్షన్ అవుతుంది. సో దాని తర్వాత మీకిక్కడ అప్లికేషన్ స్టేటస్ వద్ద కూడా ఏం పెండింగ్ అయితే చూపించకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్‌గా చాలామందికి కూడా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తూ ఉన్నాయి. సో ఇలా ఎవరికైనా చూపిస్తున్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఎక్కడ? ఎంపీడీఓ ఆఫీస్‌లో. సో అక్కడ క్లియర్ అయితే దాని తర్వాత పై అధికారికైతే వెళ్తుంది. ఆ పై అధికారి దగ్గర గనక ఇంకా వెరిఫికేషన్స్ అయితే సో ఫైనల్‌గా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సో మీకు ఒక అప్రూవల్ అనేదైతే రావడం జరుగుతుంది. మీరు గనుక ఎలిజిబుల్ అయినట్లయితే మీ నేమ్ ఎలిజిబుల్ లిస్ట్‌లో రావడం జరుగుతుంది. సో ఇలాగా మీకు ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మీరు ఎక్కడైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ అన్ని దగ్గరలో కూడా వెరిఫికేషన్ అవుతూ వెళ్తుంది మీ యొక్క అప్లికేషన్ ఫామ్. కొంతమందికొచ్చేసి పెండింగ్ ఫర్ ఏఈ అప్రూవల్ అని ఉంటుంది. పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని ఉంటుంది. సో ఇలాగ కొంతమందికి కొన్ని రకాలుగా చూపిస్తుంది అప్లికేషన్ స్టేటస్ వద్ద. సో మీకేం చూపిస్తుందో ఒకసారి క్లియర్‌గా చెక్ చేసుకోండి. స్టేటస్ చెక్ చేసుకొని. ఓకేనా. సో అలా ఎవరికైనా చూపిస్తున్నా కూడా పెండింగ్ ఉన్నా కూడా ఇల్లు రాదు. అందువల్ల మీకు మరి చెప్తున్నాను. దాని తర్వాత రిమార్క్స్ దగ్గర కూడా ఏముందో మీరు చూడండి. నాన్ పీయూసీసీఏ హౌస్ వితౌట్ హౌస్ సైట్ అని. సో ఈ పర్సన్‌కి అయితే వస్తుంది ఖచ్చితంగా ఇల్లు. రిమార్క్స్ దగ్గర మీకేం చూపిస్తుందో ఒకసారి పెట్టండి. సో అది కూడా ఈ అప్లికేషన్ స్టేటస్ వద్ద మనకు అన్ని అప్రూవల్ ఉంటేనే అప్రూవల్ అయ్యి లాస్ట్‌లో ఎలిజిబుల్ లిస్ట్‌లో నేమ్ వస్తేనే వస్తుంది. అది కూడా నేను చెప్తున్నాను. L2 లిస్ట్‌లో ఉన్న ఇక్కడ నాన్ పీయూసీసీఏ హౌసెస్ వితౌట్ హౌస్ సైట్స్ అని ఉన్న ఇక్కడ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ఉంది కాబట్టి అప్లికేషన్ స్టేటస్ వద్ద ఇతనికి ఇల్లు రాదు. అంటే ఇంకా శాంక్షన్ కాలేదన్నమాట. అప్రూవల్ ఇవ్వలేదు. దీన్ని బట్టి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి స్టేటస్‌లో ఏం చూపిస్తుందో. ఓకేనా. సో ఇలా మీకు మొత్తం అప్రూవల్ ఇస్తేనే ఇల్లు అనేది మంజూరు కావడం జరుగుతుంది. సో ఇవండి ఈ ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీకి సంబంధించిన సమాచారం. సో మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఇలా డైలీ కూడా మీకు యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను వీడియోస్ రూపంలో. తప్పకుండా ఛానల్‌ని ఫాలో అప్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.